ఓం శ్రీ విఘ్నరాజ నమః. బతుకమ్మ ఎలా పుట్టింది దాని గురించి తెలుసుకుందాం. ఈరోజు మన తెలంగాణ ఆత్మ, మన సాంప్రదాయానికి ప్రతీక, మన గుండెల్లో పులకరింపులు రేపే పండగ బతుకమ్మ. బతుకమ్మ కథ గురించి తెలుసుకుందాం. బతుకమ్మ అంటే కేవలం పూలతో చేసిన గుట్ట కాదు, అది జీవం, అది స్త్రీ శక్తి. ఈ ఆవిర్భావానికి సంబంధించిన ఒక అద్భుత కథను మన పురాణాలు చెబుతున్నాయి. బతుకమ్మ ఎలా పుట్టింది? ఒకనాడు దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప చోళరాజు పాలించేవాడు. అతని రాజ్యము ధనవంతంగా, శక్తివంతంగా ఉండేది. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. కానీ రాజుకు ఒక పెద్ద కష్టం: సంతానం లేకపోవడం. ఎన్ని వైద్యాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు. రాజు రాత్రింబవలు శివపార్వతులను ప్రార్థిస్తూ ఉండేవాడు. రాజు కన్నీరు పెట్టుకుంటూ ఇలా చెప్పుకున్నాడు: నా వంశం కొనసాగించడానికి ఒక సంతానం ఇవ్వండి. నా రాజ్యము మరింతగా శ్రేయస్సు పొందాలంటే ఒక వారసుడు లేదా వారసురాలు కావాలి అని ప్రార్థించాడు. రాజు యొక్క అచంచల భక్తిని చూసి పార్వతీ అమ్మవారు కరుణించారు. ఆ మహాదేవుడితో కలిసి ప్రత్యక్షమై, రాజా, నీ భక్తిని చూసి సంతోషించాను. నీకు పుత్ర సంతానం కలుగుగాక అని ఆశీర్వదించింది పార్వతీ అమ్మవారు. ఒక శుభదినాన రాణి ఒక అందమైన పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను చూసి రాజ్మహల్ అంతా ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. పార్వతీ అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమై ఆ బిడ్డను చూసి ఆశీర్వదించారు. బతుకమ్మ, నీవు ఎల్లప్పుడూ బతికి వెలుగుతూ ఉండాలి. నీ పేరును జపించే వారి ఇళ్లలో సుఖశాంతులు వెల్లివిరియాలి. అందుకే ఆ పాపకు పేరు బతుకమ్మ అని పెట్టారు. బతుకు అమ్మ, బతికించు తల్లి అని అర్థం కలిగిన పేరు. బతుకమ్మ చిన్నతనంలోనే ప్రకృతిని చాలా ఇష్టపడేది. ఆమె ఎల్లప్పుడూ పూలతో ఆడుకునేది. గుమ్మడి పూలు, బంతి పూలు, గున్నెమల్లు, తంగేడు, అనేక రకాల పూలను ఒకదాని మీద ఒకటి పేర్చి చిన్న చిన్న గుట్టల్లా చేసేది. బతుకమ్మ స్నేహితురాళ్ళు కూడా తనతో కలిసి పాటలు పాడుతూ ఆడేవారు. అందువల్ల బతుకమ్మ కేవలం రాజకుమార్తె కాదు, ప్రకృతి తోడుగా ఆడుకునే ప్రకృతి పుత్రిక అయింది. కాలక్రమంలో బతుకమ్మ స్వర్గారోహణ చేసింది. బతుకమ్మ ఇచ్చిన ఆశీర్వాదము, తను ఇష్టపడిన పూలాట, తను పాడిన గీతాలు, ఇవన్నీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలాయి. ప్రజలు ప్రతి ఏటా శరదృతువులో తన జ్ఞాపకార్థము పూలను సేకరించి బతుకమ్మ పేర్చుకొని పాడుతూ ఆడటం మొదలుపెట్టారు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు తెలంగాణలో బతుకమ్మ పండగ ఘనంగా జరుగుతుంది. ఇది స్త్రీల ఉత్సవం, ప్రకృతి పూజ, జీవనానికి ఉత్సవం. అందుకే బతుకమ్మను తెలంగాణ ఆత్మగా పిలుస్తారు. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.